ఛానల్కు స్వాగతం. ఈ రోజు మన వీడియోలో మునక్కాయ టమాటా గుజ్జుగా కూర చేసి మీకు చూపించుతా. ఇది మేము చేసుకునే విధానంలో మీకు చేసి చూపించుతా. అదిగో చిన్న మునగ చెట్టు ఉంది మా ఇంటి దగ్గర. ఆ చెట్టు మునక్కాయలే ఇవి నాటు మునక్కాయలు అన్నమాట. చిన్నగా ఉంటాయి, రుచిగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు చేసుకున్నాం. ఈ పొట్టు తీసుకోకుండా ఉంటేనే బాగుంటాయి, రుచిగా. కోసుకున్నాం, కోసేటప్పుడు ఈడేది లేకపోయినాంలే. వర్షం పడుతున్నది. ఇంటి దగ్గర మేము చెట్టు నాటుకున్నాము, చిన్న చెట్టు. ఈ మందు మాకు లేకుండా కాసినాయి అన్నమాట. రుచిగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. వీటన్నిటికు ఇగో ఈ కూర సింపుల్గానే టమాటాలు ఇక అన్ని, పసుపు, కారము, ధనియాలు, తాలింపు గింజలు, ఇక ఉల్లిపాయ, తెల్లగడ్డలు, కొబ్బరి వేసి దంచి మీకు గుజ్జుగా చూయించుతా. ఇక అన్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఉల్లిపాయ కూడా కోసి పెట్టుకున్నాం. లాస్ట్ వీడియోలో మునక్కాయ ఇప్పుడు చేసి చూపించాను కదా, చాలా మంది చూశారు. చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ వీడియో కూడా చూడండి, ఈ వీడియో కూడా చూడండి. ఇప్పుడు బాండిల్ పొయ్యి మీద పెట్టుకొని చేసుకున్నాం. వేడైనాక కొద్దిగా ధనియాలు వేయించుకొని మసాలా ఎట్లా తయారు చేసుకోవాలో చూపెడుతుండే. ఇప్పుడు ఇక 4 లవంగాలు, ఇక 2 స్పూన్లు ధనియాలు. ఇప్పుడు ఇట్లా మాడిపోకుండా ఒక దోరగా వేయించుకున్నాం. వేయించుకున్న ధనియాల పౌడర్ వేసుకుంటేనే బాగా గమ్మగమ్మ అని వాసన వస్తుంది, మంచిగా ఉంటుంది అన్నమాట. మేము ఇంతే ఎప్పుడైనా వేయించుకునేది. అప్పటికప్పుడు కొబ్బరి, తెల్లగడ్డ వేసి దాన్ని చేసుకుంటాం, ఏ కూరలోనైనా, పప్పులో, చారులో తప్పక. దోరగా వేగినాయి కదా, దించేసుకున్నాం. రెండు స్పూన్ల ఆయిల్, అంటే పెద్ద స్పూన్తో. ఇక నూనె వేడైంది కదా, ఇక తాలింపు గింజలు వేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకొని ఒక పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. బాగా దూరం వేగినాక ఇక అంత లోపల టమాటాలు కోసి పెట్టుకున్నాం కదా. మేము ఇంతే పిసుక్కుంటాం, కొంతమంది మిక్సీలో వేసుకుంటారు. మాకు అలవాటు. అప్పుడు మా పొలాలలో కోసుకొచ్చుకొని ఇట్లే బాగా గిన్నె నిండా కోసి పెట్టుకొని పిసుక్కొని పోసుకుంటాం మెత్తగా. ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం అనుకో, నాన్ వెజ్ కూర లాగా ఉంటుంది అన్నమాట, సరిపోద్ది. ఒక స్పూన్ పసుపు వేసుకున్నాం. కొద్దిగా 1 నిమిషం వేగితే వేగింది కదా. ఇప్పుడు టమాటాలు వేసుకున్నాం. టమాటాలు పిసి పెట్టుకున్నాం కదా, టమాటాలు మునక్కాయలు వేసుకుని ముక్కలు వేసుకున్నాం. కట్ చేసి పెట్టుకున్నాం మునక్కాయలు. టమాటాలు వేసుకున్నాం. ఒక మునక్కాయ ముక్కలు వేసుకొని కలబెట్టుకొని ఒక మూత పెట్టుకున్నాం. అంతే సింపుల్గా. నేనైతే ఇట్లా వండుకుంటున్నాం. అప్పుడు చరవాలు ఇక ఉప్పు 2 స్పూన్ల ఉప్పు సరిపోద్ది. ఇక 2 స్పూన్ల కారం,
మూత పెట్టుకున్నాం. కారం వేసిన మగ్గినాయి కదా, కొద్దిగా నీళ్ళు పోసుకున్నాం. ఉడకొద్దు ముక్కలు, సరిపోద్ది. ఇన్నో అటువమ్మ. ఇంకా ఇది ఉడికేటలక ధనియాలు దంచుకుందాం. ధనియాలు కొబ్బరి దంచుకుందాం. రోట్లో దంచేసుకుంటే బాగుంటుంది. ఇది ఒక ఓపిక తెచ్చుకొని బాగుంటుంది. పది తెల్లవాయలు ఈ కూర మునక్కాయ కూరనే కాదు, బంగాళదుంపలు కానీ చికెన్లో మటన్లో ఈ ధనియాల పొడి వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. మేము అన్నిటిలో ఇట్లే దంచుకొని వేసుకుంటాం. లవంగాలు వేసి వేయించుకుంటాం కాబట్టి చికెన్లో మటన్లో వేసుకున్నా కూడా బాగుంటుంది. మేము దేంట్లోనైనా వేసుకోవచ్చు. ఇది ఒక పప్పులో పప్పు చారులో తప్పక ఏ కూరలలోనైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మెదిగింది, ఇప్పుడు ఇది మెదిగింది, తోడుకున్నాం గిన్నెలోకి. పక్కన పెట్టుకొని మళ్ళీ వేసుకున్నాం. ఉడకలేదు వేసుకుంటాం. ఇప్పుడు దంచుకున్నాం కదా, అంతలోకి కూర ఎక్కడి దాకా ఉడికిందో చూద్దాం. ఒక 5 నిమిషాలు ఉంటే ఉడికిపోతుంది. మూత పెట్టుకున్నాం. ఇదిగా ఉడికింది చూడు. ఉడికింది. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నాం కదా ధనియాల పొడి, అది వేసుకున్నాం. ఇది ఒలిచి పెట్టుకున్నా కొత్తిమీర కూడా వేసుకున్నాం. ఒక్క నిమిషం పెట్టి ఆఫ్ చేసుకున్నాం. కట్టెల పొయ్యి మీద మునక్కాయ కూర రెడీ. మీరు కూడా తిందురు రండి. ఇప్పుడు రెడీ, ఇంకా దింపుకుందాం రండి. ఎట్లా మునక్కాయలు టమాటాలు వేసి గుజ్జుగా కూర చేసిన. మేము చేసుకునేది ఇంతే. మా కూర మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.